వసంత పంచమి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ చంద్రయాన గుట్టలోని శ్రీ దేవి దేవాలయం అమ్మవారి 159వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చార్మినార్ ఏసీపీ రుద్రభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కుల మత వైషమ్యాలు లేకుండా అన్నదమ్ముల్లాగా వెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సెక్రటరీ వెంకటేష్ ముదిరాజ్, చంద్రయానగుట్ట అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ ప్రభాకర్, చంద్రయానగుట్ట సిఐ గురునాథ్, ప్రధాన అర్చకులు ప్రమోద్ కుమార్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ऊपर गया आता बंगले पे गया बैठ के ले శ్రీ మాత్రే నమః. నేను ప్రమోద్ కుమార్ కార్వాన్కర్, ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకుని. ఈ దేవాలయం శ్రీ దేవి దేవాలయం అని ప్రసిద్ధిగాంచింది. గత 1865 సంవత్సరంలో ఈ దేవాలయం ఒక నిర్మాణం జరిగింది. వసంత పంచమి నాడు ప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. ఆనాటి నుండి ఇప్పటి వరకు అంటే 159వ సంవత్సరంలో మేము అడుగుపెట్టాము. అమ్మవారి చాలా పవర్ఫుల్ అమ్మవారు. విశేషం ఏంటంటే దేవాలయం ఒక శిఖర నిర్మాణము శ్రీయంత్రంలో ఉంది, అది కూడా పంచలోహంలో ఉంది. ఆనాటి కాలంలో ఏం మెజర్మెంట్స్ లేని కాలంలో కూడా జరిగిన కాలము సున్నం రాయితోనే ఈ దేవాలయం ఒక కన్స్ట్రక్షన్ ఉంది. అమ్మవారు ఇక్కడ ఉన్నది. గత 3 రోజుల నుండి అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలు, అలంకరణము మరియు చండీ హోమ కార్యక్రమాలు, 3 రోజుల అన్నదానము, సామూహిక కుంకుమార్చన కార్యక్రమము. అది ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ఊరేగింపు ఉంటుంది. చంద్రయానగుట్ట బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి చక్రస్నానం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాము. వచ్చిన తర్వాత 17వ తారీఖు నాడు మాతా విశాల్ జాగరణ కార్యక్రమం కూడా ఉంది. భక్తులు వచ్చేసి అమ్మవారి యొక్క విశేష కృపకు పాత్రలు కావాలని మనవి చేసుకుంటున్నాను. నమస్కారం.